హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవల్లి. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ అనపకాయ కుడుములు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ఉల్లాకు, ఇంకా కొత్తిమీర, అనపకాయ ఎత్తులు, చిక్కుడుకాయ, బియ్యపిండి, పచ్చిమిరపకాయ పేస్ట్. చిక్కుడుకాయ ఇంకా అనపకాయ ఎత్తులని తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని సపరేట్గా ఉడికించుకోవాలి. చూడండి, మనకైతే ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిపోయింది. అలాగే అనపకాయ ఎత్తులను కూడా చెక్ చేద్దాము. అనపకాయ కూడా ఉడికిపోయింది. సో ఈ రెండింటిలో నీటిని అయితే వంపేయాలి. ఒక జాలితట్లో వేసేయండి. ఇప్పుడు మిక్స్ చేయాలి, పర్వాలేదు. అలాగే పిండి కలుపుకోవడానికి నీటిని వేడి చేయాలి. బియ్యం పిండిని అయితే మనం కొలిచి తీసుకోవాలండి. మనకి అనపకాయ ఎత్తులు 1.5 గ్లాస్ నేను తీసుకున్నాను. సో బియ్యపిండి అనేది 3 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను. ఇంకా 1/2 కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్తో తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఉడికిపోయిన చిక్కుడుకాయ ఎత్తులను ఇంకా అనపకాయ ఎత్తులను ఈ బియ్యపిండిలో వేసేసి కొత్తిమీర, ఉల్లాకు, ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనకి ఉప్పు, కారం టేస్ట్కి తగినట్టుగా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత మనం చెక్ చేసుకోలేము. సో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకుంటూ మనం వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్ని మెల్లమెల్లగా యాడ్ చేస్తూ పిండి మరీ మెత్తగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇప్పుడు కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేతికైతే ఆయిల్ రాసుకుంటూ కుడుములు చేయాలి, లేదా మనకి పిండి అనేది చేతులకు అతుక్కుపోతుంటుంది. చూడండి, ఈ విధంగా కుడుములను అయితే చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతికి నూనె అప్లై చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కుడుముల్లాగా వత్తుకోవాలి. కుడుములు ఉడికించుకోవడానికి ఒక గిన్నెకి నూనె రాసి పెట్టుకోవాలి, కుడుములు అతుక్కోకుండా. తర్వాత ఇప్పుడైతే ఆ నూనె రాసి పెట్టుకున్న గిన్నెలో పోపు వేసుకోవాలి. ఆవాలు ఇంకా జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఈ పోపుని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మనం 3 కప్స్ పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. 1.5 కప్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఆ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇందాక చేసుకున్న కుడుములని ఒక్కొక్కటి ఇందులో ప్లేస్ చేయాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న పోపుని కూడా ఈ కుడుముల మీదుగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత మళ్ళీ మిగిలిన కుడుములని ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ పోపు వేస్తూ ఇంకా మిగిలిన మొత్తం కుడుములని ఒకేసారిగా కాకుండా ఇలా లేయర్స్గా వేస్తూ మూత పెట్టి ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత కింద మనం జాలి అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మన కుడుములు మాడిపోకుండా ఉండడానికి. హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, మనకైతే కుడుములు ఉడికిపోయాయి. కుడుములు ఉడకడానికైతే మనకి జస్ట్ 30 మినిట్స్ అయితే పడుతుంది. పేషెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మనం ఈ టేస్టీ అండ్ హెల్తీ తెలంగాణ స్పెషల్ కుడుములని ఆస్వాదించగలం. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.